ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. పులివెందుల స్థానానికి ఒకే రౌండ్లో ఫలితం ఉండబోతుంది. ఒంటిమిట్టకు 3 రౌండ్లలో ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ ప్రక్రియను వైఎస్ఆర్సీపీ ఇప్పటికే బహిష్కరించింది. వైసీపీ అభ్యర్థులు కానీ ఏజెంట్లు కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గర కనిపించట్లేదు. పోలీసులు పటిష్ట భద్రత మధ్య ప్రస్తుతం కౌంటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కడప జిల్లాలో ఉత్కంఠ రేపిన జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. పులివెందుల ఒంటిమిట్ట స్థానాల కౌంటింగ్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైన పరిస్థితి ఉంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ ఒక్క రౌండ్లోనే తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. పూర్తి సమాచారం అక్కడి నుంచి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుదర్శన్ లైవ్లో జాయిన్ అయ్యారు. సుదర్శన్, అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? వైసీపీ ఆల్రెడీ కౌంటింగ్ కూడా బహిష్కరించిన పరిస్థితి ఉంది. అక్కడ ఎంత వేగంగా కౌంటింగ్ జరుగుతోంది? ఫలితం వచ్చేసరికి ఏ సమయం ఉండే అవకాశం కనిపిస్తోంది? అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న విధానానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగినటువంటి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడే వెలువడనున్నాయి. మరి కాసేపట్లోనే పులివెందులకు సంబంధించినటువంటి ఫలితం రాబోతుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. లోపల కౌంటింగ్ జరుగుతూ ఉంది. కౌంటింగ్ కేంద్రంలో అధికారులు పోలీసుల భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ కౌంటింగ్ కు సంబంధించి పూర్తిగా వైసీపీ ఏజెంట్లు గానీ వైసీపీ అభ్యర్థి గానీ ఎవరూ రాలేదు. పూర్తిగా ఈ కౌంటింగ్ ప్రక్రియను వాళ్ళు బహిష్కరించారు. నిన్న జరిగినటువంటి రీపోలింగ్ ని బహిష్కరించిన నేపథ్యంలో కౌంటింగ్ ను కూడా బహిష్కరిస్తున్నామని వాళ్ళు చెప్పారు. కేవలము టీడీపీ అభ్యర్థితో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు అటెండ్ అయ్యారు కౌంటింగ్ కు. వాళ్ళ ఏజెంట్ల సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ సాగుతూ ఉంది. అయితే బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగినటువంటి ఎన్నిక కాబట్టి ఎక్కువ టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. తొందరగా ఫలితాన్ని ర్యాండమైజ్ చేయడం కోసం మొత్తం 10 టేబుల్స్ ను పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్లో 1000 ఓట్లను లెక్కించే విధంగా ఒక్క సింగిల్ రౌండ్ లోనే ఫలితం రాబోతుంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో కూడా ఆ ఫలితం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్క రౌండ్ కు దాదాపు 2 గంటల నుంచి 3 గంటల సమయం మాత్రమే పట్టే అవకాశం ఉంది. 8 గంటలు ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది కాబట్టి 11 గంటలకు లేదా 10:30 లోపల కూడా పూర్తి స్థాయిలో ఫలితము పులివెందులకు సంబంధించి అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఒంటిమిట్టకు సంబంధించి కూడా 10 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. అయితే 3 రౌండ్లు జరగబోతున్నాయి. ప్రతి రౌండ్ కూడా ఇప్పటికే రిజల్ట్ అనౌన్స్ చేస్తామని అధికారులు చెప్పారు. మొదటి రౌండ్ పూర్తయిన వెంటనే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి కౌంటింగ్ వివరాలను కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భారీ భద్రత మధ్య బందోబస్తు మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది. పూర్తి స్థాయిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కడపలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రంలో జేసీ ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎక్సెప్ట్ ఒక వైసీపీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కౌంటింగ్ ప్రక్రియకు అటెండ్ అయ్యారు. అంటే పులివెందులది చాలా ఆసక్తికరంగా మారింది. పులివెందుల గడ్డ పైన 30 ఏళ్ల తర్వాత మరో పార్టీ విజయాన్ని అందుకోబోతుందా? అక్కడ పులివెందుల రిజల్ట్ ఎప్పుడు చూసినా కూడా వైఎస్ఆర్సీపీ అనే మనం వింటూ వచ్చాం. ఈసారి కొత్త పేరు వినిపించబోతుందా? అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పులివెందుల్లో గెలిచింది అనే అనౌన్స్మెంట్ రాబోతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా సాగుతూ ఉంది. అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గడిచిన 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి టీడీపీ నేతలు పెద్ద హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ప్రజలందరూ మా వైపే ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది కాబట్టి ప్రజలు గతంలో ఎప్పుడు ఓటుకు వినియోగించుకోవడానికి కూడా ఇక్కడ నోచుకోలేదు. మాస్ రిగ్గింగ్ జరిగేది. అలాంటిది అందరికీ కూడా ఓటుకు వినియోగించుకునే అవకాశం ఇప్పుడు కలిగింది. ప్రజలు మా వైపే ఉన్నారు, మేమే గెలవబోతున్నామంటూ టీడీపీ ధీమాగా ఉంది. అయితే ఎన్నికల రిజల్ట్ కు ముందే వైసీపీ చేతులెత్తేసింది. అక్కడ మొత్తం అక్రమాలు జరిగాయి ఎన్నికల్లో కాబట్టి రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఇది ఏకపక్షంగా రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మేము యాక్సెప్ట్ చేయమంటూ వాళ్ళు నిన్నటి రోజునే ఎన్నికల ఫలితాలపైన వైసీపీ నేతలు చేతులు ఎత్తేసిన పరిస్థితి. అందుకే వాళ్ళు పూర్తిగా భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పోలింగ్ సమయంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం కనిపించింది? ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ఇప్పుడు కౌంటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత, ఫలితాలు వెలువడిన తర్వాత
ఏమన్నా అక్కడ ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? పోలీసులు భద్రతకు సంబంధించి ఇంకా ఎలాంటి పటిష్ట ఏర్పాట్లు చేశారు? ఏమంటున్నారు పోలీసులు? అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఉద్రిక్త పరిస్థితులకు తావే లేదు. ఎందుకంటే వచ్చినటువంటి ఏజెంట్లు వీళ్ళందరూ కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. దానికి తోడు 100 మీటర్ల దూరంలో ఎవరిని కూడా అలో చేస్తున్న పరిస్థితి లేదు. 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎవరైనా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే ఈ 3 చెక్ పోస్టులు తనిఖీ చేసిన తర్వాతే అక్కడికి పంపిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా ఆ డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరెవరి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం కోసం. అలాగే దాదాపుగా 200 మంది పోలీసులు కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా పహారా కాస్తున్నారు. ఇంకా లోపల సంబంధించి ఏజెంట్ల విషయంలో కూడా వాళ్ళని పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి పంపించారు. లోపల కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా పోలింగ్ అవి ఏవైతే బ్యాలెట్ పేపర్లు లెక్కిస్తున్నారో వాటికి ఆ బారికేడ్స్ ఏర్పాటు చేసి ఆ వల లాంటి ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరు పోవడానికి వీల్లేదు. ఏజెంట్లు కూడా బయట నుంచి ఆ తెర నుంచే వాళ్ళకు ఆ రిజల్ట్ ను అంటే ప్రతి ఓటును కూడా చూపిస్తారు. ఏ గుర్తు పైన ఓటు పడింది అనేది. తర్వాత దాన్ని పక్కన బాక్స్ లో వేస్తారు. ఇలా ఫస్ట్ మొత్తము అన్ని బాక్సులు బ్యాలెట్ బాక్సులో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లను తీసిన తర్వాత వాటన్నిటిని ఆయా గుర్తులకు సంబంధించి ఆయా బాక్సుల్లో వాటిని వేసిన తర్వాత అంటే డివైడ్ చేసిన తర్వాత అప్పుడు లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ ఆ డివైడ్ చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఏ గుర్తులో ఎన్ని పేపర్లు పడ్డాయి అనే దాని మీద తర్వాత కౌంటింగ్ చేసి ఆ అనౌన్స్మెంట్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికైతే డివైడ్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా డివైడ్ చేసిన తర్వాత వాటిని అంటే లెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రత విషయంలో పోలీసులు ఎక్కడా కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటే మీరు అన్నట్టు ఎన్నిక ప్రక్రియలో గానీ ప్రచారంలో ఉన్నంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే 2 ప్రధాన పార్టీల మధ్య ఎవరికి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఏమైనా అర్థమవుతుందా? ఏమైనా లీక్స్ ఏమైనా వస్తా ఉన్నాయా? ఏమైనా సమాచారం ఉందా? లీక్స్ రావాలంటే ఇంకో కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఎందుకంటే అవన్నీ కూడా బ్యాలెట్ పేపర్స్ కాబట్టి ఆ పేపర్స్ అన్నిటిని కూడా డివైడ్ చేయాల్సి ఉంటది. బాక్స్ లో అన్ని ఒక అంటే బాక్స్ లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి వాటి పేపర్లు అన్నింటినీ కూడా బ్యాలెట్ పేపర్లను ఒక టబ్ లో వేస్తారు. వాటిని అక్కడ వచ్చినటువంటి గుర్తుల ప్రకారం డివైడ్ చేసి వాటిని ఆయా గుర్తుల ప్లేసుల్లో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. అందులో అన్ని డివైడ్ చేసి ఉంటారు బాక్స్. వాటిలో వేసిన తర్వాత ఈ డివైడింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాటిని ఒక్కొక్క బాక్స్ అంటే ఒక్కొక్క గుర్తుకు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఒక్కొక్క గుర్తులో ఎన్ని పేపర్లు బ్యాలెట్ పేపర్లు అక్కడ ఉన్నాయి అనేది కౌంటింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ కౌంటింగ్ ఆ ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలేదు. డివైడ్ చేసే ప్రక్రియలోనే ఉన్నారు. మరో హాఫ్ అన్ అవర్ లోనే ఏదైనా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను లెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ ఎక్కువ రేస్ లో ఉంది కాబట్టి మొదట ఆ టీడీపీ గుర్తు పైన వచ్చినటువంటి ఓట్లన్నింటినీ కూడా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత వైసీపీకి సంబంధించి తర్వాత ఇండిపెండెంట్లు ఇలా ఒక్కొక్కటి చేసిన తర్వాత అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదైతే ఇప్పటికి ఇంకా రాలేదు. ఒక 15 నిమిషాల హాఫ్ అన్ అవర్ లోనే ఈ ఫలితం అయితే కొంత బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా పూర్తి ఫలితం కూడా ఒకేసారి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రౌండ్ కు ఒకసారి అనౌన్స్ చేయడం అనేది ఎలక్షన్ ఆ ప్యాటర్న్ కాబట్టి ఇప్పుడు ఒక రౌండే ఉంది కాబట్టి పులివెందులకు సంబంధించి రౌండ్ మొత్తం పూర్తయిన తర్వాత అన్ని పార్టీలకి ఏ పార్టీకి ఏ గుర్తుకు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది 11 గంటల సమయానికైతే పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సుదర్శన్. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒంటిమిట్లో ఎవరు గెలిచారు, పులివెందుల జెడ్పీటీసీలో ఎవరు గెలిచారు, ఇది క్లియర్ అయిపోయిన తర్వాత వైసీపీ నుంచి ఎవరైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ ఈ రోజు ఏమైనా ఉందా? అలాంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు మొన్నటి నుంచి జరుగుతున్న ప్రతి పరిణామాల మీద ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు, కౌంటర్స్ వేస్తున్నారు. అంటే జరిగిన అన్యాయాన్ని జరిగిన తీరును చెప్పుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న స్వయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు అభ్యర్థులను చెరువు పక్క కూర్చోబెట్టుకొని ఆయన అక్కడ జరిగినటువంటి విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఏ విధంగా రిగ్గింగ్ చేశారు, ఏ విధంగా దొంగ ఓటర్లు వచ్చి ఓటుకు వినియోగించుకున్నారు, పోలీసులు ఏ విధంగా తమ వాళ్ళని ఇబ్బంది పెట్టారనేటివి కూడా ఆ మొత్తం మీడియా ముఖంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చే రిజల్ట్ పైన కూడా ఖచ్చితంగా వాళ్ళ కామెంట్ ఉండబోతుంది. కాకపోతే అంతకన్నా ముందు టీడీపీ గెలిస్తే మాత్రం ఆ సంబరాల హోరులో వాళ్ళ కామెంట్స్ వినిపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పులివెందుల గడ్డ పైన మొదటిసారి విజయం సాధిస్తాము అన్న ఒక ఉత్సాహంలో ఇప్పటి వరకు టీడీపీ వాళ్ళు ఉన్నారు. అది ఫైనల్ అయిపోతే మాత్రం విజయం దక్కితే మాత్రం వాళ్ళు మరింత సంబరాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే
మేము చరిత్రను తిరగ రాయబోతూ ఉన్నాము. 50 ఏళ్ళ చరిత్ర అక్కడ వైఎస్ ఫ్యామిలీది. వాళ్ళు చెప్పిన వాళ్ళే గెలుస్తూ వచ్చారు. చాలా సార్లు ఇనానమస్ అయిన పరిస్థితి. అలాంటి ఏరియాలో శాంతియుతంగా ఎన్నికలు జరిపి అక్కడ టీడీపీ అఫీషియల్ గా గెలిచింది అంటే మాత్రం దాన్ని టీడీపీ ఓ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సుదర్శన్, కౌంటింగ్ కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. అదే ఓవరాల్గా కౌంటింగ్ అయితే వేగంగా జరుగుతోంది. మరొక గంటలో పిక్చర్ క్లియర్ అయిపోతుందన్న సమాచారం వస్తుంది. జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక రౌండ్లో కౌంటింగ్ పూర్తయిపోతుంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కూడా 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 రౌండ్లో ఫలితాలు వెల్లడైపోతే మరొక గంటన్నరలో పిక్చర్ మొత్తం కూడా రిజల్ట్ ఎవరి వైపు ఉన్నది కూడా క్లియర్గా అయిపోయే అవకాశం కనిపిస్తుంది. అక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం, పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ జరుగుతోంది. వైసీపీ మాత్రం పూర్తిగా దీన్ని బాయ్కాట్ చేసేసింది. పోలింగ్ సమయంలో కూడా వాళ్ళు బాయ్కాట్ చేశారు. కౌంటింగ్ను కూడా బాయ్కాట్ చేస్తాము, ఎవరు కూడా అటు వెళ్ళొద్దని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు ఎవరూ కూడా అక్కడ కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, వాళ్ళ ఏజెంట్లు, అలాగే ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కౌంటింగ్ దగ్గర కనిపిస్తున్నారు. వైసీపీ జాడ మాత్రం లేదు. మరొక గంటలో మొత్తం పూర్తి ఫలితం వస్తున్నటువంటి నేపథ్యంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? గత 30 సంవత్సరాలలో 3 దశాబ్దాలలో అక్కడ అన్ని ఏకగ్రీవాలే జరిగినాయి. ప్రస్తుతం మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ పోలింగ్ జరిగింది. మొట్టమొదటిసారిగా అక్కడ చరిత్ర తిరగరాసినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వల్లే అది జరిగింది. అక్కడ ఎన్నిక జరగాలి, పోలింగ్ జరగాలి. ఇలా ఏకగ్రీవాలు కరెక్ట్ కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వాదన వినిపిస్తోంది. అందులో భాగంగానే అక్కడ ఏకగ్రీవాలకు చెక్ పెట్టి మొట్టమొదటిసారిగా అక్కడ పోలింగ్ జరిగింది 3 దశాబ్దాల కాలంగా. మరి ఈ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు బావుట ఎగరవేస్తారా, చరిత్రను తిరగరాస్తారా, లేదంటే ఫలితం మారబోతుందా? ఏం జరిగే అవకాశం ఉందనేది కూడా ఒక గంటలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరింత ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీ ఎప్పటికప్పుడు ఈ కౌంటింగ్కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది.